నిర్ణయించుకున్నాను. ఇప్పుడు అది చిక్కని గొడవ అలాగే జ్యోతి ప్రజలు చేసే కార్యక్రమాన్ని పాల్గొంటుగా వారిని సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. ఈరోజు కళాకారుల యొక్క ఆహ్వానాన్ని అందించి వారికి విచ్చేసినందుకు మనందరం కూడా ఘనంగా వారికి కరతాళ పూజల ద్వారా వారికి ఘనమైనటువంటి స్వాగతాన్ని పాల్గొంటుగా మేము అందరినీ సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. థ్యాంక్ యూ సార్. మీ ఆత్మీయులు కళాకారులందరూ కూడా ఎన్టీఆర్ కళాక్షేత్రాన్ని ఒక వరంగా గతంలో కూడా ఇచ్చున్నాడు. అలానే ఇంకా పెద్దలు కూడా మా కళాకారులు అందరూ కూడా ఇవ్వాలని చెప్పి అందరూ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. మీరు ఘనమైనటువంటి విజయాన్ని ఒంగోలు సాధించినటువంటి సందర్భంగా స్వాగతాన్ని పలుకుతూ కళాకారులు సమర్పించేటటువంటి మా చిరు సత్కారాన్ని మీరు స్వీకరించవలసిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. అందరు కూర్చోండి బ్రదర్స్. సంస్థ పక్షాన దామోదర జనార్దనరావు గారికి చిన్న చిరు సత్కారాన్ని అవి తీసుకోవాలి సేవ ఇందాక మీరు చెప్పాను కదా, తీసుకోవాలా త్వరగా. ఈ మధ్యలో జరిగినటువంటి ఎన్నికల్లో అఖండ విజయాన్ని సాధించి ఒంగోలులో ఒక నూతన చరిత్రను సృష్టించినటువంటి దామోదర జనార్దనరావు గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఎవరు పూలు మటుకు సార్ మీద చదవద్దని చెప్పి తెలియజేస్తున్నాం. దామోదర జనార్దన్ గారికి మన శ్రీకృష్ణదేవరాయ సేవా సమితి తరఫున మధ్య నరసింహారావు గారు ఘనమైనటువంటి సత్కారాన్ని ఏర్పాటు చేస్తున్నారు. జ్ఞాపికను కూడా అందజేస్తూ ఉన్నారు. అలాగే ఈనాటి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పెద్దలు సీతారామయ్య గారు, వెంకటరమణ హాస్పిటల్స్ అధినేత వారికి స్వాగతం. అయినాబద్దిన ఘనశ్యామ గారికి మాజీ ఏఎంసీ చైర్మన్ గారు వారికి స్వాగతం పలుకుతున్నాం. సింగరాజు రాంబాబు గారు ఏఎంసీ చైర్మన్ వారికి కూడా స్వాగతం కలుగుతూ ఆ సంస్థ పక్షాన వారికి చిరు సత్కారం పడి సార్. అందరూ కూడా థ్యాంక్ యూ సార్. సత్కారం చేయాలని చెప్పి అందరూ కూడా భావిస్తున్నారు. అర్థం లేదు మీరు అగ్నేయ కళా పరిషత్తు అధ్యక్షులు కలకొండ కృష్ణయ్య గారు వారు కూడా వచ్చి సత్కరిస్తూ ఉన్నారు. పక్కన వారికి మా అర్థం శ్రీరామూర్తి గారికి సత్కారం జరుగుతుంది. కళాకారులు ఇది థ్యాంక్ యూ సార్. అలానే అఖిల కళా పరిషత్ తరఫున కృష్ణయ్య గారు గారి సత్కారం. అలానే అభిషేక్ రత్తయ్య గారు సత్కారం చేస్తూ ఉన్నారు. సత్కారం చేస్తున్నారు మన నరసింహరావు గారు, మలగా రమేష్ గారికి, అలానే పెద్సిటి సుబ్బారావు గారికి, ఇస్మాయిల్ గారికి, చెంగల్శెట్టి అశోక్ గారికి కూడా చిరు సత్కారాన్ని చేయాలని చెప్పి కొత్తగా సంజీవ్ కుమార్ గారు, మలగా రమేష్ గారు కార్పొరేటర్, ముందుగా సభనుద్దేశించి ఈనాటి మనకు ముఖ్య అతిథిగా చేసిన ఒంగోలు శాసనసభ్యులు గౌరవనీయులు దామోదర జనార్దనరావు గారు మన కళాకారులు అందరికీ ఉద్దేశించి వారు ఉన్నటువంటి 5 సంవత్సరాల కాలంలో కూడా కళాకారులు ఎటువంటి పని లేకుండా 5,000 రూపాయల ఖర్చుతోనే అక్కడ కార్యక్రమాన్ని చేస్తున్నటువంటి సందర్భం కూడా ఉంది. వారు దయనుంచి మళ్ళీ అటువంటి జనార్దన్ గారు చెప్పినట్టుగా నిన్న చెన్నమ్మ గారు ఉన్నారు, వస్తుందండి. ఉన్న చెన్నమ్మ గారు, సుధారాణి గారు, మహాలక్ష్మి గారు, సంతోషం గారు, మధ్య నరసింహారావు గారు ఈ మంచి కార్యక్రమాన్ని శ్రీకృష్ణ దేవరాయ సేవా సమితి తరఫున మనకి ఏర్పాటు చేయడం జరిగింది. వారికి మరొక వారు ధన్యవాదాలు తెలియజేస్తూ
మన ఆహ్వానాన్ని మన్నించి చేసినటువంటి భారతీయ జనార్దన్ రావు మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తున్నాను. గొప్ప కళాకారులు మంచి పేరు ప్రదర్శన వస్తారు. మంచిగా రచన తరఫున ప్రజల జిల్లా అధ్యక్షులుగా బాబు గారు బాబు గారు ప్రముఖ సంగీత సాయినాథ్ గారు సాయినాథ్ గారు సాయినాథ్ అప్పిసీట్ రత్తయ్య గారు సీనియర్ కళాకారులు మొట్టమొదటిసారిగా ఒంగోలు పండుగలో అలాగే బేబీ గారు బేబీ అంటే బి ఆల్వేస్ బ్యూటిఫుల్ నాగవల్లి శ్రీనివాస్ గారు సీనియర్ అంటే నాగవల్లి శ్రీనివాస్ ఇద్దరు మధురగాయ నిర్మలమ్మ గారు మధురగాయ నిర్మలమ్మ గారు అలాగే ఆర్కెస్ట్రాకి అందరూ సీనియర్ కమ్యూనిస్ట్ పార్టీ గారు అద్భుత పాండు గారు సీనియర్ కమ్యూనిస్ట్ సీనియర్ కమ్యూనిస్ట్ పాండు గారు ఈ సౌండ్లో ఆ సూర్యుడు మదన్ గారు చెరువుల పనుల్లో మన దామోదరావు గారికి ప్రజల సేవ చేయడంలో విశ్వాసం మా తరఫున శుభాకాంక్షలు చేస్తున్నాం. ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ చాలా కాలం తర్వాత వేదిక ఆనందించి ఆనందింపజేసినటువంటి నాగమణి గారు, లక్ష్మీ తులసి గారు, అద్భుత గాయని కోటేశ్వరరావు తులసి గారు, సాయిబాషి గారు, అలాగే ఐరావతి నరసింహ గారు, లక్ష్మణ పంతులు గారు, స్వామి గారు పిలిపించిన ఎన్ని కూలి వేసినా కనిపించే మనిషి అసలు చూడండి శ్రీకృష్ణదేవరాయలాగా ఉంటుంది. తొడగడు విశ్వాసంగా ఈరోజు శ్రీకృష్ణదేవరాయ సేవా సమితి సందర్భంగా మన నరసింహరావు గారు పోయిన వారం పెట్టారు. ఖచ్చితంగా శ్రీనివాసునికి రావాలి, మేము చిన్న సన్మానం చేసుకోవాలని చెప్పేసి పోయిన వారం పెట్టారు. పోయిన వారం నాకు అనుకోకుండా హైదరాబాద్లో ఉండటం వల్ల మళ్ళా ఈరోజు శనివారం మళ్ళీ మార్చి పెట్టి మన ఎంపీ గారు కూడా రమ్మన్నారు. ఎంపీ గారు రేపు వస్తారు కావాలా, ఆయన ఊళ్ళో లేకపోవటం వల్ల ఆయన రాలేకపోయారు. అయినా కూడా ఈరోజు ఏదైతే శ్రీకృష్ణదేవ సేవా సమితి ఉన్నారో వాళ్ళందరికీ కూడా మన నరసింహరావు గారికి, మన శ్రీని గారికి, అదేవిధంగా ఎంతో మంది ఈ కళాకారులు కమిటీ వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. భవిష్యత్తులో కూడా ఏది అవసరం ఉన్నా కూడా తప్పకుండా కూడా మీకు అన్ని విధాలుగా కూడా మీకు అండగా తోడుగా ఉంటామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తాం. ఈసారి మనం ముఖ్యంగా ఆలోచించుకుంటే మనకి 14-12 ఆ రోజు తెలుగుదేశం పార్టీ టైంలో ఎన్టీఆర్ కళాక్షేత్రం అనే దాన్ని అన్నీ కూడా
చేసి దానికి ఖర్చు పెట్టి దానికి ఒక కళాకారులకి అంకితం కోసం ఆ రోజు కళాకారులు అడిగితే వాళ్ళ కోసం అని చెప్పేసి దానికి రూపురేఖలు మార్చి బాగా ఒక థియేటర్ రూమ్ చేశాం. దాన్ని 5 సంవత్సరాలు వ్యాపారంగా మార్చారు. వ్యాపారంగా మార్చి పార్టీ వాళ్ళకి మన కళ్యాణ మండపాలు ఎక్కడికి లీజులు తీసుకుంటారో దాన్ని లీజులు తీసుకొని దాన్ని వ్యాపారాలు చేసి కళాకారులు ఎంతో మంది పేదవాళ్ళు అంతా కూడా ఆ పేదవాళ్ళ కోసం అని చెప్పేసి మేము ఆ రోజు పనిచేసింది. వాళ్ళ రోజు కరెంటు బిల్లు తప్పితే మొత్తం కూడా హాల్ కూడా ఫ్రీ అని చెప్పాం. అలాంటివి ఈరోజు కొన్ని వ్యాపారాలు చేశారు. మళ్ళా కూడా ఈరోజు మన ప్రభుత్వం వచ్చింది. నిన్నే ఒక మీటింగ్కి వెళ్ళాను అక్కడికి. దాంట్లో కొన్ని సిస్టమ్స్ కానీ ఇవన్నీ కూడా బాగాయి. రేపు దాన్ని తొందరలోనే ఏ అయితే పోయినాయో దాన్ని అన్ని కూడా రిపేర్లు చేయించి ఖచ్చితంగా కళాకారులకు అంకితం చేస్తాం. ఎన్టీ రామారావు గారు ఏదైతే కళాకారులో మన ఊళ్ళో ఎంతో మంది కళాకారులు ఉండే చాలామంది ఉన్నారు. చాలామంది వాళ్ళ కోసం అంకితం చేసి పోయినసారి ఏ విధంగా అయితే కరెంటు బిల్లు వరకే మనం పెట్టామో అదే పద్ధతిలో కరెంటు బిల్లు వరకే అలా పెట్టుకునే విధంగా కళాకారులు ఇబ్బంది లేకుండా కూడా చూసే బాధ్యతగా మనం ముందుకు తీసుకెళ్తామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాం. ఇంకా కూడా ఏదన్నా కూడా కళాకారులు తప్పకుండా కూడా ఎన్ని కూడా మనం చూస్తాం. ఇంకా ఓపెన్ థియేటర్ కూడా పోయినసారి మనం అనుకున్నాం. ఈసారి ఆ రోజు ఇంకా టైంలో మనకు కుదరలేదు. తప్పకుండా ఓపెన్ థియేటర్ కానీ వాళ్ళకి కావాల్సిన ఇల్లు పట్టాలు కానీ పేదవాళ్ళ పెన్షన్స్ ఆగిపోయిన పెన్షన్స్ కానీ ఇలాంటివన్నీ కూడా తొందరలోనే చేస్తాం. వచ్చి మనకు నెల అయింది. ఇంకా చాలా టైం ఉంది కాబట్టి ఒక్కొక్కటి దాన్ని కంప్లీట్ చేసుకుంటా ముందుకు వెళ్తామని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఏదైతే శ్రీకృష్ణదేవ సేవా సమితి వాళ్ళందరూ కూడా ఈరోజు ఒక మంచి కార్యక్రమం మమ్మల్ని ఆహ్వానించినందుకు మన నరసింహరావు గారికి ప్రత్యేకించి ఆయన ఇంకా ప్రతి నుంచి 2 నిమిషాలు ఫోన్ చేశారు. అంతకుముందు కూడా నేను హైదరాబాద్లో ఉంటే అప్పుడు కూడా 3-4 సార్లు ఫోన్ చేశారు. ఆ వయసులో కూడా ఆయన ఒక అభిమానాన్ని ఖచ్చితంగా మేము గుర్తుపెట్టుకుంటాం, మర్చిపోమని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా నమ్మకం తెలియజేస్తూ అందరికీ పేరు పేరు నమస్కారం తెలియజేస్తాను. శ్రీకృష్ణదేవరాయ సేవా సమితి అధ్యక్షుడిని మద్దుల నరసింహరావు గారిని ఈరోజు ఇటీవల జరిగిన ఎన్నికల్లో అఖండ మెజార్టీతో గెలిపినటువంటి మాగుంట శ్రీనివాసరెడ్డి గారు, దామచర్ల జనార్దన్ గారు వారికి సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశాము. అట్లాగే నాతో ఉన్నటువంటి కళాకారులు అందరికీ సన్మానం చేయాలనుకుంటే సన్మానం చేశాను. అట్లాగే పేద మహిళలకి చీరలు కూడా ఏర్పాటు చేశాము. లోగడ కూడా చదువుకునే పిల్లలకు పుస్తకాలు ఇచ్చాము, బట్టలు ఇచ్చాము. శ్రీకృష్ణదేవరాయ సమితి తరఫున అనేక రకాలైనటువంటి పనులు చేశాము. ఈ పనులు చేసేదానికి ముందు భగవంతుడు నాకు ఆశీర్వాదం ఇస్తే ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేస్తాను. నాకు ఈ కార్యక్రమాలు చేసేదానికి వెంట ఉన్న బాబు, ఇస్మాయిలు, అనేక మంది, పొన్నూరు సీను, అనేక మంది కళాకారులు నా వెంట ఉన్నారు కాబట్టి నేను చేయగలుగుతున్నాను. ఇప్పుడున్నటువంటి స్నేహితులు అందరూ కూడా నేను బ్రతుకున్నంతసేపు నన్ను వీళ్ళు వదిలిపెట్టకుండా నన్ను చూడాలని, నా మంచితనాన్ని వాళ్ళు వాడుకోవాలని అని కోరుకుంటున్నాను. శ్రీకృష్ణదేవరాయ సేవా సమితి యొక్క అధ్యక్షుడైనటువంటి మద్దుల నరసింహరావు గారు ఆయన విశిష్టమైనటువంటి సేవలు అందిస్తారు. సాంఘికంగా కానీ, సాహిత్యంగా కానీ, సంగీతపరంగా కానీ కళాకారులకు ఆయన అండాదండగా ఉంటాడు. అదిగాక ఈరోజు అఖండ విజయం సాధించినటువంటి మాగుంట యొక్క వీరాభిమాని ఆయన, అలాగే దామచర్ల గారి వీరాభిమాని. వారిని కళాకారుల సమక్షంలో సత్కరించాలనే సదుద్దేశంతో అద్భుతమైనటువంటి కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో బాబు గారి ఆధ్వర్యంలో కళాకారులు అద్భుతమైనటువంటి సంగీత విభవరి ఏర్పాటు చేశారు. అంతేకాకుండా పేదలకు చీరలు పంచారు. ప్రతి కళాకారుడికి పేరును పిలిచి ఈవెన్ మైక్ సెట్ అతనికి కూడా అతను సత్కరించారంటే అతని యొక్క మద్దుల నరసింహరావు యొక్క ఔదార్యానికి ఇది ఉదాహరణ. ఇటువంటి మద్దుల నరసింహరావు గారు 10 కాలాల పాటు చల్లగా ఉండి కళాకారులకి, ప్రజలకు, పేద ప్రజలకు అండగా ఉండాలని తెలియజేస్తూ నాకైతే చాలా మనసుకు ఇష్టమైనటువంటి మనిషి మద్దుల నరసింహరావు గారు. వారికి భగవంతుడు ఆయురారోగ్యాలు కల్పించాలని ప్రార్థిస్తున్నాను. శ్రీకృష్ణదేవరాయ సేవా సమితి వారి ఆధ్వర్యంలో మరి మద్దుల నరసింహరావు గారు మరి మన నాయకులైనటువంటి ఎంపీ గారు, ఎమ్మెల్యే గారికి సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. అలాగే
బాబు నీ వంతు సహకారం నాకు కావాలని చెప్పి అడిగితే మా కళాకారులందరూ నా మాటను గౌరవించి ప్రతి ఒక్కళ్ళు వచ్చేసి ₹1 మా దగ్గర ఆయన దగ్గర మేము తీసుకోకుండా ఒక సేవా కార్యక్రమం మాదిరిగా ఆయన ఎంతోమంది కళాకారులకి సేవ చేసిన ఆయన ఎవరు పోయినా కూడా లేదు అనకుండా ఎంతో కొంత సహాయం చేసే మనిషి కాబట్టి ఆయనకు మేము ఎన్నుదన్నుగా ఉండి ఈరోజు ఈ కార్యక్రమాన్ని మేము జరిపించడం జరిగింది. మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కూడా నరసింహారావు గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. అందరికీ నమస్కారం. మద్దిల నరసింహారావు గారంటే మేము దాదాపు 40 సంవత్సరాలు బట్టి అన్నయ్య అన్నయ్య అని పిలుచుకుంటాం. మేమందరం ఆడపిల్లలు కాయని వాళ్ళందరం కలిసి అన్నయ్య అన్నయ్య అని పిలుస్తాము. మాకు ఏ కార్యక్రమం చిన్న ప్రోగ్రాం పెట్టుకున్నా కూడా అన్నయ్య మాకు సహాయం చేస్తూ ఉంటాడు. మేమందరం ఈరోజు ఇంత పెద్ద వేదిక ఏర్పాటు చేసి జనార్దన్ గారికి సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసి ఇంత మంచి కార్యక్రమానికి మమ్మల్ని అందరిని పిలిచారు. మేమేం ఆశించని కాదు, మా అన్నయ్య కోసం మేము వచ్చాము. కానీ మేము ఎప్పుడు పోయినా కానీ మాకు సహాయం చేయకుండా పంపించదు. మా వదినమ్మ గారు కూడా మేము పోతే ఎంత అభిమానం, భోజనం చేయండి రానివ్వరు. మేము అసలు ఎంత మంచిగా అంటే మా సొంత ఇల్లు, మా సొంత అన్నయ్య, మా వదిన అనే ఉద్దేశంతో మేము ఉంటాము కళాకారులు అందరమే. అందుకని అన్నయ్య గారు 100 ఏళ్ళు వదిల్లాలని, వదినమ్మ బాగుండాలని దీవిస్తూ థ్యాంక్ యూ. సాయి మాస్టర్ మాకు చాలా సన్నిహితులు. ఆయన ఏ కార్యక్రమం పెట్టినా కానీ ముందు నన్ను పిలుస్తుంటారు. నాకు ఫోన్ చేసి తప్పనిసరిగా నువ్వు వచ్చి నా పాటలు పాడి సన్మానం చేయించుకోవాలని చెప్పి ఎన్నోసార్లు పిలిచి నా సన్మానాలు కూడా చేశారు. అది ఎమ్మెల్యే గారి చేత చేపిస్తున్నారు. గతంలో కూడా ఎమ్మెల్యే గారి చేత చేయించాడు. ఈరోజు కూడా అలా చేయించాడు. మాకు చాలా సంతోషంగా ఉంది. ఆయన కూడా మేము సన్మానం చేసుకుని ఆయన రుణం మేము తీర్చుకోవాలని అనుకుంటున్నాం.